వియన్నా న్యూస్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో కడతల్ మండలం శ్రీశైలం హైవే రోడ్డు హైదరాబాద్ లో డిసెంబర్ 21 నుండి 31వ తేదీ వరకు 11 రోజుల పాటు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సంఘ నాయకులు తెలిపారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ 50,000 మందికి పైగా ధ్యానులు పాల్గొని ఈ ధ్యాన మహాయాగంలో మహేశ్వర మహాపిరమిడ్ లో పత్రిజీ శక్తి స్థల్లో జరిగే సామూహిక ధ్యానంలో పాల్గొని మరి ఆధ్యాత్మిక గురువుల ఆత్మజ్ఞాన సందేశాలను అందుకోవటానికి మీరందరూ కూడా పాలు పంచుకొని ధ్యానానుభావాలతో బ్రహ్మానంద స్థితిని ఆధ్యాత్మిక పురోగతిని పొందగలరని తెలిపారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం డిక్లేర్ అయిన సందర్భంగా మనం వరంగల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమం ఏంటంటే పబ్లిక్ గార్డెన్ నుండి ఈవినింగ్ 5:30కి ర్యాలీగా బయలుదేరి హంటర్ రోడ్లోని రామకృష్ణ పిరమిడ్ వద్దకు చేరుకొని అక్కడ ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. దాని తర్వాత తెల్లవారి డిసెంబర్ 21వ రోజు KLND కాలనీ నుంచి వెళ్ళి ర్యాలీగా బయలుదేరేసి హర్తాల్కి వెళ్తున్నాం. హర్తాల్లో ఏంటంటే ధ్యాన మహాయాగం 3 డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరుగుతుంది. దానికి ఏంటంటే ప్రతిరోజు 50-60 వేల మంది వస్తారు. టోటల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు ఒక 10 లక్షల మంది వస్తారు. ప్రపంచ దేశాల నుంచి వస్తున్నారు. కాబట్టి మన వరంగల్ జిల్లా ప్రజలను కూడా మనం దీనికి ఆహ్వానిస్తున్నాం. అందరూ ఏమనుకుంటారంటే యోగా అనేది ధ్యానం అనుకుంటారు ఇన్ని రోజులు. కానీ యోగా వేరు, ధ్యానం వేరు. యోగా అనేది బాడీ ఫిట్నెస్, ధ్యానం అనేది మైండ్ ఫిట్నెస్. ఎప్పుడైతే మైండ్ ఫిట్నెస్ వస్తుందో మనం ఏ సమస్యనైనా భరించగలుగుతాం, ఏదైనా తట్టుకోగలుగుతాం. కాబట్టి ప్రజెంట్ ఈ ప్రపంచం ఏదైతే సఫరింగ్లో ఉందో స్ట్రెస్ తోటి, ఆ స్ట్రెస్ తగ్గాలంటే ధ్యానం ఒకటే శరణం. ఆ ధ్యానాల్లో కూడా రకరకాల ధ్యానాలు ఉన్నాయి. అన్నిటికంటే ఈజియెస్ట్ వే మెడిటేషన్ శ్వాస మీద ధ్యాస. దానికి మనం పిరమిడ్ అనుసంధానం చేసాం. పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిరమిడ్ సొసైటీ అని పేరు పెట్టాం మనం. దీనికి ప్రజల నుంచి విశేష ఆదరణ కలుగుతుంది మనకి. ఇప్పుడు ప్రపంచం చూసేస్తే చాలా దేశాల్లో కూడా అన్ని దిక్కుల మన నెట్వర్క్ ఉంది. ఈ ధ్యానం ఏదైతే ఉచితంగా చెప్తున్నాము, ఎలాంటి ఫీజు కానీ ఏది కానీ తీసేసుకోము. మన దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే ఎన్ని రకరకాల డిసీలకు వెళ్ళి బయటపడుతున్నారు. రేపు సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా మనకు బయటపడుతున్నారు. కాబట్టి ధ్యానం అనేది అవసరం. దానికి వరంగల్ జిల్లా పిరమిడ్ సొసైటీ తరఫున ఈ ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతూ వరంగల్ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం. అలాగే డిసెంబర్ 21 జరిగే ధ్యాన మహాయాగాన్ని కడతాలు కూడా వరంగల్ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం. భారతదేశం అంటేనే ధ్యాన భూమి, యోగ భూమి, ఆధ్యాత్మిక భూమి అయినటువంటి ఈ దేశం ద్వారా ప్రపంచానికి శాంతిని మనం అందించే దేశంగా ప్రపంచాలు గడించాయి. అయితే ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారు గత 40 సంవత్సరాల నుంచి ధ్యానాన్ని ప్రపంచానికి అందించడానికి చాలా కృషి చేస్తున్నారు. అందులో ముఖ్యమైనటువంటి భూమిక ఏంటంటే డిసెంబర్ 21 నుండి 31 వరకు ఈ 11 రోజుల పాటు రోజుకు కనీసం 50 నుంచి 60 వేల మందిని గంటలుగా ధ్యానం చేసి ప్రపంచ శాంతి కోసం, అహింస నిర్మూలన కోసం కూడా మనకి పత్రిజీ గారు ఆ ధ్యాన మహాయాగాన్ని చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంగా ఈ డిసెంబర్ 21ను ప్రపంచంలో ఉన్నటువంటి మన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి అదే రోజున మనం వరంగల్ PSSM కూడా మన యొక్క పబ్లిక్ గార్డెన్ నుంచి ఒక ర్యాలీగా వెళ్తూ మన జూ పార్క్ దగ్గర రామకృష్ణ పిరమిడ్ నందు ఈ వేడుకలను నిర్వహించుకొని తదనంతరం 21 తారీఖు రోజున వరంగల్ నుంచి ర్యాలీగా ఆ ధ్యాన మహాయాగానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఈ 11 రోజుల పాటు సుమారు ఈ సంవత్సరం 10 లక్షల ప్లేట్ల భోజనాన్ని వితరణ చేయడానికి కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రపంచానికి ధ్యానం చేయడంలో, ధ్యానాన్ని అందించడంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎంతో నెట్వర్క్ కలిగి ఉంది. సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న ధ్యాన మహాయాగాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సమగ్ర శ్రేయస్సు కొరకు, అంతర్గత పరివర్తన కొరకు డిసెంబర్ 21న ధ్యాన దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం ఎంతో హర్షణీయ అంశంగా మారింది. ఈ ధ్యాన దినోత్సవాలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రపంచ శాంతి కొరకు నిర్వహించడం గత
కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం కడతాలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా మన వరంగల్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఈ డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఒకరోజు ముందు డిసెంబర్ 20న ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందుకోసము అందరినీ వరంగల్ ప్రజల్ని ఇదే వేదికగా ఆహ్వానిస్తున్నాము.